హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఏపీ అండ్ తెలంగాణ వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి డేంజర్, ఏంటి వార్నింగ్ అంటే మనం అరెస్టుల్ని చూస్తున్నాం, అలాగే పెరాలసిస్ని చూస్తున్నాం. పెరాలసిస్ అంటే తెలుగులో మనం పక్షవాతం అంటాం. ఈ పక్షవాతపు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దానివల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ పక్షవాతాలు ఎన్ని రకాలుగా వచ్చే అవకాశం ఉందనే దానికి ఒక చక్కని టెస్ట్ కూడా ఉందండి. ఆ టెస్ట్ ద్వారా పక్షవాతం భవిష్యత్తులో వస్తుందా రావట్లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఈ క్యారోటిడ్ డాపర్ అనే టెస్ట్ మన థైరాయిడ్ గ్రంథి ఇరుపక్కల ఉన్న రక్తనాళాలను టెస్ట్ చేసి అక్కడ ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా, అంటే ఇంటర్ కనెక్టివిటీ ఎలా ఉంది అనే ద్వారా వాళ్ళైతే దాన్ని నిరూపించడానికి, ట్రీట్మెంట్ చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి టెస్టులు. అవి భవిష్యత్తులో మనకి పెరాలసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి లేవో చెప్పగలుగుతారు. అలాగే ఎథెరోస్క్లెరోసిస్ అనే ఒక సమస్య వల్ల కూడా మనకి పెరాలసిస్ వస్తుంది. ఇష్కమిన్ అనే ఒక రకమైనటువంటి సమస్య కూడా పెరాలసిస్ కారణం అంట. తర్వాత హెమోరాజిక్ అనే సమస్య కూడా ఈ పెరాలసిస్ కారణం. ఈ మూడు రకాల సమస్యలు ఏంటి అంటే, ఒకటి బ్లడ్ బ్లీడింగ్ అవ్వడం, మరొకటి రక్తనాళాలు పూడుకుపోవడం, మరొకటి వచ్చి రక్తనాళాలు కనెక్టివిటీ కోల్పోవడం. ఇలా మూడు రకాల సమస్యలు. ఎవరికి ఎలాంటి సమస్యల వల్ల పెరాలసిస్ వస్తుందో అనేది చెప్పలేని పరిస్థితిలో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. దీనికి కేవలం ఒకటేనండి, మన శరీరంలో మెటబాలిజం అనేది సరిగ్గా జరగకపోవడం. ఇక్కడ స్ట్రక్చరల్గా బాడీ ఎలా ఉంది, ఫంక్షనల్గా బాడీ ఏం చేస్తుంది అనే దాని మీద కూడా ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. మానసిక ఒత్తిడి, శరీరంలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అండ్ పొల్యూషన్, తీసుకునే గాలి, వాటర్, ఆహారం, ఇవన్నీ కూడా మనలో అనేక రకాల లోపాలకు కారణం. మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్స్ని పెంచి మన యొక్క నాడీ వ్యవస్థని డ్యామేజ్ చేస్తున్నాయి అనేది అందరికీ తెలిసిందే. ఇది జగమెరిగిన సత్యం. ఈరోజు 100 సంవత్సరాలు బ్రతకాల్సిన మనిషి అతి పిన్న వయసులోనే వాళ్ళకి పెరాలసిస్లు రావడం అనేది దారుణం. అలాగే హార్ట్ అరెస్ట్ అయ్యి చాలా మంది మరణిస్తున్నారు. ఎన్నో కేసులు మీరు చూస్తూనే ఉన్నారు. నడుస్తూ, పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ, రకరకాల సమస్యలతో వాళ్ళ బాడీ ఏ రకంగా డ్యామేజ్ అవుతుందనేది ఇక్కడ మీరు అందరూ గ్రహించాల్సిన విషయం. ఎవ్రీడే హెల్త్ కేర్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన శరీర తత్వాన్ని మనం గుర్తించి, మన శరీర ధర్మాన్ని మనం గ్రహించి, మనం ప్రివెన్షన్ గనక తీసుకుంటే ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అండ్ ఎవ్రీడే హెల్త్ కేర్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఏ ఇంటిలో కూడా ఎమర్జెన్సీ అనేది రాకూడదు. అందుకే నేను ఇంత వివరంగా ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సమస్యల్ని మనం ఓవర్కమ్ చేయొచ్చా అంటే, ఒక సమస్య రాకుండా ఉండడానికి మనం ముందుగా ప్రివెన్షన్ తీసుకుంటే సూక్ష్మంగానే మనం దాన్ని నివారించవచ్చు. ఒకవేళ సమస్య వచ్చిన తర్వాత 10,000తో అయిపోయే పనిని మనం 10 లక్షలు ఖర్చు పెట్టినా జరగని స్థితికి తీసుకెళ్తున్నాం. గోటితే పోయేదానికి గొడ్డలి వరకు తీసుకెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఇక్కడ ఇమేజ్లో మీరు చూస్తున్నటువంటి సమస్యలు ఎవరిలో ఉన్నాయో మనమైతే చెప్పలేము. మిస్టర్ రఘుపతి నాగేశ్వరరావు గారు ఎండి అండ్ చైర్మన్ ఈ కంపెనీకి. మీరు ఇమేజ్లో చూస్తున్నారు. ఇలాంటి చక్కని ప్రోడక్ట్స్ ఏవైతే కోర్వరాక్వి, రీజన్ స్టెమ్వి అండ్ కాఫీని డిజైన్ చేశారో సార్ అయితే విక్టర్స్ లైఫ్ సైన్స్ కంపెనీని తీసుకొచ్చి ఎంతో మంది జీవితాల్లో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆదాయాన్ని ఇస్తున్నారు. అండ్ ఇండియాలోనే ఫాస్టెస్ట్ ర్యాంక్ అచీవర్గా నేను చాలా స్పీడ్గా వెళ్తున్నాను. దానికి ముఖ్య కారణం గడప గడపకి విక్టర్స్ని తీసుకెళ్ళాలి, కడుపు కడుపుకి కోర్వరాక్విని పట్టించాలి, రీజన్ స్టెమ్వి యొక్క ప్రాముఖ్యతని వివరించాలి. ఈ రీజన్ స్టెమ్వి అనేది మన బాడీలో ఉండే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ పైన పనిచేస్తుందండి. మన శరీరంలో కణాలు, కణజాలాలు, ఆర్గాన్స్ అనే సిస్టమ్ ఉంది. ఈరోజు ఆర్గాన్స్ని రిపేర్ చేయడానికి మనం మందులు వాడుతున్నాం. బట్ మీరు ఎక్కడైతే సెల్స్ని రిపేర్ చేస్తారో, మీరు ఎక్కడైతే రాడికల్స్ని కంట్రోల్ చేస్తారో, మీరు ఎక్కడైతే మీ శరీరంలో మూలాల పైన పనిచేసే విధంగా మీరు దానికి ప్రివెన్షన్ చేసుకుంటారో, మీరు ఆ సమస్య నుంచి చక్కటి రిజల్ట్ అయితే తీసుకోవచ్చు. రీజన్ స్టెమ్వి అండ్ కోర్వరాక్వి కాంబినేషన్లో రీసెంట్గా 2nd స్టేజ్ క్యాన్సర్ని కూడా క్యూర్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళ టెస్టిమోనీస్ని అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వాళ్ళ ఫొటోస్ అన్ని మనం చూపించలేము. బట్ రిజల్ట్ ఓరియంటెడ్ అంటే ఎందుకు చెప్తున్నాము అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ కోర్వరాక్వి అనేది యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ల యొక్క శక్తివంతమైన మూలం. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. శరీరం మరియు మానసిక రుగ్మతులతో పోరాడడానికి సహాయపడుతుంది. కోర్వరాక్వి కాంబినేషన్ ఆఫ్ 34 ఇంగ్రీడియంట్స్. అలాగే ఇందులో ఉండే ఒరాక్ వాల్యూ గురించి మనం ఒకసారి చర్చించుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి.
అసలు ఏంటి ఈ వరాక్? మనకి WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రానున్న సంవత్సరాల్లో 87% భారతీయులకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా నిండుగా ఉన్నాయని అయితే చెప్తుంది. దానికి గల కారణం మన యొక్క లైఫ్ స్టైల్, అలాగే మనం తీసుకుంటున్నటువంటి గాలి, అలాగే మనం తాగుతున్నటువంటి నీరు, మనం తీసుకుంటున్న ఆహారాలు కూడా దానికి కారణమే. ఇక్కడ వ్యాధి నిరోధక శక్తి లేదా రోగ నిరోధక శక్తి, దానినే మనం వరాక్ అంటాము. ప్రతిరోజు నిత్యం ఒక వ్యక్తికి 8,000 నుంచి 10,000 వరాక్ కావాలి. దానినే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ అంటాం. ఈ వ్యాధి నిరోధక శక్తిని మనం పెంచుకుంటూ మన బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయిని మనం పర్ఫెక్ట్గా ఉంచుకుంటే ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెట్టొచ్చు. మీరు ఒకసారి గమనించినట్లయితే కోర్వరాక్వి రిజన్స్టెమ్వి ఏ రకంగా పనిచేస్తుందంటే ఆక్సిజన్ స్థాయిలను పెంచడానికి తోడ్పడుతుంది, మంచి జీవక్రియకు మద్దతు ఇస్తుంది, శరీరాలపైన ఉన్నటువంటి రుగ్మతలు, సోరియాసిస్ లాంటి శరీరాలపైన ఉండే అనేక రకాల వ్యాధుల్ని తగ్గిస్తుంది, చర్మ సంబంధిత సమస్యలన్నిటికీ చక్కటి సొల్యూషన్. మహిళల్లో ఋతుక్రమ సమస్యలండి, పీసీఓడి సమస్యలన్నిటికీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది, ప్రసరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది, సెల్యులర్ మ్యుటేషన్తో పోరాడుతుంది, సెల్యులర్ కమ్యూనికేషన్ను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది, క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడుతుంది, రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది, రక్త కణాల గణనను పెంచడానికి అంటే ఎనిమియా స్థాయిని మీకు ఇది రీకవరీ చేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే రక్తశుద్ధి చేయడానికి తోడ్పడుతుంది. ఇది మీ శరీరానికి ఖనిజాలు మరియు విటమిన్లను అందిస్తుంది. ఎవరికైతే స్మోకింగ్ అలాగే ధూమపానం అలవాట్లు ఉన్నాయో వాళ్ళపైన ప్రభావవంతంగా పనిచేస్తుంది. మైగ్రేన్ నొప్పిపై పనిచేస్తుందండి, మైగ్రేన్కి చాలా చక్కగా పనిచేస్తుంది. హృదయ సంబంధిత రక్తనాళాలపైన చాలా చక్కగా పనిచేస్తుంది, గుండె కండరాలను బలోపేతం చేస్తుంది, మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను చక్కగా సమతుల్యం చేయడానికి తోడ్పడుతుంది. అసలైన ప్రాబ్లం డిప్రెషన్ అండి. ఈరోజు డిప్రెషన్తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ బ్రెయిన్లో ఉండే 100 బిలియన్ న్యూరాన్స్కి చక్కగా ఇది చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. మన రక్తంలో ఎవ్రీ సెకండ్ 2 నుంచి 3 మిలియన్ సెల్స్ అయితే రావడం జరుగుతుంది. మన శరీరం పైన ప్రతిరోజు 500 మిలియన్ కొత్త కణాలు అనేవి పుట్టడం గిట్టడం జరుగుతుంది. ఇలా చెప్తూ వెళ్తే మానవ శరీరం పైన ఆది నుంచి అంతం వరకు కావాల్సినటువంటి ఒక చక్కటి ప్రోడక్ట్ రిజన్స్టెమ్వి అండ్ కోర్వరాక్వి. భవిష్యత్తులో మరిన్ని ప్రోడక్ట్ని అయితే తీసుకొస్తారు. పురుషుల్లో ఉండే టెస్టోస్టిరాయిడ్ స్థాయిలను నియంత్రిస్తుందండి. ఒకటి కాదండి, జీవక్రియను పెంచడానికి, మధుమేహాన్ని నివారించడానికి, బ్యాక్టీరియా మరియు వైరస్లతో పోరాడడానికి, కణాలను రక్షించడానికి, నాడీ వ్యవస్థను మెరుగుపరచడానికి. ఒక్క విషయం చెప్పాలంటే దీనిని నా వరకు నేను సకల రోగ నివారిణి లేదు అంటే అమృతంగా అభివర్ణిస్తాను. గడప గడపకి కోర్వరాక్వి రీజన్స్ టీ, కడుపు కడుపుకి కోర్వరాక్వి రీజన్స్ టీ. ఈరోజు 3 మాసాల బేబీ దగ్గర నుంచి అప్ టు ముసలి తాత వరకు ఇవ్వచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఆల్సో 6 మాసాల వరకు దీన్ని తీసుకోవచ్చు. ఇది మన ప్రతి కుటుంబానికి అవసరం, ప్రతి గడపకు అవసరం. దీనిపైన అవగాహన పెంచుకోండి. ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మన శరీరానికి మనం ఏం డిపాజిట్ చేస్తున్నాం, మన శరీరానికి మనం ఎలాంటి న్యూట్రిషన్ ఇస్తున్నాం, మనం ఎలాంటి ఆహారపు నియమాలను కలిగి ఉన్నాం అనే దాని మీద చక్కని అవగాహన కల్పించడానికి వాయిస్ ఆఫ్ విక్రమ్ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మిగతా వాళ్ళకి ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ని వాళ్ళకి తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అండ్ నా పేరు బంకీ విక్రమ్ అండి. ఈ ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ విక్రమ్. 9494911440కి ఏదైనా సమస్యల గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీరు వాయిస్ మెసేజ్ మాత్రమే పంపించండి. ఈ వీడియోని మీకు షేర్ చేసిన వాళ్ళతో మాత్రమే మీరు కనెక్ట్ అయి ఉండండి. ఛానల్లో వచ్చే మంచి మంచి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి. డైరెక్ట్ ఎవరు అవ్వకండి, బికాస్ మనమంతా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఈ వీడియోని ఎవరైతే మీకు షేర్ చేశారో మీరు వాళ్ళతోనే కలిసి జర్నీ చేయాలి. అదే న్యాయం, ధర్మం కూడా. థ్యాంక్ యూ. అలాగే ప్రత్యేక ధన్యవాదాలు మా టీమ్మేట్స్కి, అలాగే మా మెంటర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. చక్కగా రీసెంట్గా జరిగిన మొదటి యానివర్సరీ సెలబ్రేషన్ని గోవాలో మేమైతే పురస్కరించుకుని రావడం జరిగింది. అండ్ ఫాస్టెస్ట్ క్యాప్టెన్ ర్యాంక్ అచీవర్ని కూడా ఇండియాలో నేనే. అనేక మంది ప్రతినిధులు అక్కడికి విజిట్ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి డాక్టర్ రమ్య మేడం గారు, అలాగే
ఈ కంపెనీని ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవర్ఫుల్ మేనేజ్మెంట్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్ విక్టర్.